మీరు మాత్రమే నన్ను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇది కూడా అర్థం చేసుకోండి సాయి. మా అమ్మ వెళ్ళిపోవటానికి కూడా నేనే కారణమయ్యాను. ఆ రోజు మా అమ్మ నా కోసమే ఉపవాసం చేసింది. దానివల్ల మా అమ్మ అమ్మా, ఈ కొమ్మ ఈ గులాబీ మొక్కది. ఒకప్పుడు ఈ మొక్క చాలా పచ్చగా ఉండేది. తర్వాత ఉన్నట్టుండి ఎండిపోయింది. నేను ఎరువు, నీళ్లు అన్నీ ఇచ్చాను. అయినా కూడా ఇది పచ్చగా మారలేదు. ఇది ఎందుకనో తెలుసా బాబు? ఇదే కాలచక్రం. ఎవరైతే వస్తారో వాళ్ళు తిరిగి వెళ్లాల్సిందే. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళని మనం ఆపలేము. మన అమ్మా నాన్నలు కూడా ఈ చెట్లలాగానే. బ్రతికి ఉన్నంత వరకు ఈ చెట్లు మనకి నీడ, సువాసన ఇంకా పళ్లను ఇస్తాయి. ఇక అమ్మ ప్రేమ, ఆప్యాయత, మంచి సంస్కారాన్ని ఇస్తుంది. కానీ ఈ చెట్లలాగా అమ్మా నాన్నలు కూడా జీవితాంతం ఉండలేరు కదా. ఇలా చూడు బాబు, ఈ మొక్క లేదు అంటే దాని నామరూపాలు లేవు అని కాదు కదా. ఈ గులాబీ కొమ్మ దానిలోని ఒక భాగమే. ఏదో ఒక రోజు ఇది కూడా పెద్దదవుతుంది, పువ్వులను ఇస్తుంది. అలాగే తల్లిదండ్రులు పిల్లల రూపంలో జీవించి ఉంటారు. ఎందుకంటే నువ్వు మీ అమ్మ అంశవే కదా. నువ్వు ఉన్నంత వరకు మీ అమ్మ నీలో బ్రతికి ఉంటుంది. అందుకని నీ గురించి జాగ్రత్త తీసుకో. మీ అమ్మకు సుఖం లభించే అన్ని పనులు నువ్వు చేస్తూ ఉండు. ఆ విధంగా నువ్వు మీ అమ్మ ఆదర్శాలను, ఆమె విలువలను నీలో బ్రతికించుకోగలుగుతావు. అలాగే సాయి. కానీ నేనెంతగా ప్రయత్నం చేసినా మా అమ్మను మర్చిపోలేకపోతున్నా. నాకిప్పటికీ మా అమ్మ మార్గదర్శనం కావాలి. అయినా ఇది ఖచ్చితంగా చెప్పలేం కదా సాయి. చెట్టు నుండి తీసిన ప్రతి కొమ్మ నుండి ఒక మొక్క ఏర్పడుతుందని. బహుశా నేను ఆ కొమ్మలేమో, చెట్టు నుండి వేరుపడి నేను వ్యర్థమయ్యానేమో. బాబు, ఈ రాయిని నువ్వు నీ పూజా గదిలో పెట్టుకో. మీ అమ్మ ఎప్పుడు నీతోనే ఉందని ఈ రాయి వల్ల నీకు అనుభూతి కలుగుతుంది. నీ ప్రతి ప్రశ్నకి ఈ రాయి సమాధానం చెప్తుంది. మీరు మా అమ్మని ఒక రాయితో పోలుస్తున్నారా స్వామి? లేదు బాబు సాహెబ్. లేదు నానా సాహెబ్. కేవలము మీరు చెప్పినందుకే ఇక్కడికి వచ్చాను. సాయికి నేను ఒక అవకాశం ఇచ్చాను. నేననుకున్నా సాయి చమత్కారం చేస్తారని, మా అమ్మని నాకు చూపిస్తారనుకున్నాను. ఇక్కడికొస్తే ఇంకా బాగా అనిపించింది. ఎవరైనా ఒకరు నా బాధను అర్థం చేసుకుంటారనిపించింది. కానీ సాయి నాకీ రాయి. మా అమ్మ రాయి కాదు సాయి, ప్రేమకు ప్రతిరూపం. ఆవిడ దయ, కరుణ, త్యాగానికి మారుపేరు. నేను మా అమ్మను ఒక రాయితో అసలు ఎలా పోల్చుకోగలను? అన్నీ తెలిసిన తర్వాత కూడా మా అమ్మను ఒక రాయితో పోల్చి ఎగతాళి చేస్తారా? ఏమండి, అటువంటిదేమీ లేదండి.
ఏదో కారణం ఉన్నట్టుంది. లేదంటే సాయి ఎలా... చాలు. కాసేపటికి నేను దారి చెప్పాను. సాయి నాకు సాయం చేస్తారనుకున్నాను, కానీ అదే నేను చేసిన పొరపాటు. ఇక నేను సమయాన్ని వృధా చేయలేను. మనం రేపు ఉదయాన్న ఇక్కడ నుండి నాగ్పూర్ బయలుదేరి వెళ్ళాలి. శ్రద్ధ, సబూరి. వచ్చేసారు. ఏమైంది మీ ఇద్దరికి? అయ్యా, మాకు సాయం చేయండి అయ్యా. మేమిద్దరం మా అమ్మకి ప్రమాణం చేశాం, ఆమెకి బంగారపు మాల తెస్తామని. కానీ అది తీసుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో దొంగలు మమ్మల్ని దోచుకున్నారు. మీరే చూడండి, మమ్మల్ని కొట్టి ఎలాంటి పరిస్థితి తెచ్చారు. మీరే చూడండి మాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో, ఎంత రక్తం కారిందో. మీరు మాకు ఏదైనా సహాయం చేశారంటే బంగారం కాకపోయినా మా అమ్మ కోసం నకిలీ హారమైనా తీసుకుని వెళ్తాము. అవునయ్యా, తను చనిపోయే ముందు ఆవిడకి అబద్ధపు సంతోషమైన కలిగిస్తాం మేము. అబద్ధపు సంతోషం ఎందుకు? మీరు అమ్మకి మాటిచ్చారంటే బంగారు మాలనే ఇవ్వండి. అయ్యయ్యో, ఇదిగోండి, తీసుకో. మీరు మా అమ్మ కోసం ప్రార్థన చేయండి. అయ్యా, చాలా దయగలవారు మీరు. అమ్మా, ధన్యవాదాలు. ఆ తల్లి ఎంతో ధన్యురాలు, ఎందుకంటే మీలాంటి కొడుకుని కన్నందుకు. మాతాజీ, మనకిప్పుడు డబ్బు సంపాదించడానికి కొత్త దారి దొరికింది. రోజు మనం వేషం మార్చుకొని ఇతను దోచుకోవచ్చు. కానీ సర్కార్ గారికి మనం అడుక్కోవడం గురించి అస్సలు తెలియకూడదు. తెలిస్తే ఈ పనిని అస్సలు చేయనివ్వరు. పదండి. రాముడు మీకు మేలు చేయాలి. అంతా బానే ఉందిగా? అవును సాయి, అంతా మీ దయ. ప్రణామాలు సాయి. దైవం మీకు మేలు చేస్తాడు. సాయి, నా భర్తకి ఒంట్లో కాస్త బాలేదు. నేను ఆయనకి చాలా సార్లు చెప్పాను ఎవరైనా వైద్యులకు చూపించుకోమని. కానీ ఆయనేమో నయం అవుతుందిలే, వదిలే అంటున్నారు. నిన్నటి నుండి జ్వరం పెరుగుతూనే ఉంది. సావిత్రి, ఏంటి ఇలా తయారయ్యావు? నేను నిన్ను గుర్తుపట్టనే లేదు. ఎప్పుడు బోలెడని నగలు వేసుకుని తిరిగేదానివి కదా. అంతా బానే ఉంది కదా? అంతా బానే ఉందమ్మా, ఇబ్బంది ఏం లేదు. అది ఆయనే అన్నారు, ఈ మధ్య చుట్టుపక్కల గ్రామాల్లో దొంగతనాలు జరుగుతున్నాయని. అందుకని బంగారం అంతా ఇంట్లో దాచిపెట్టాను. మంచిది. వస్తాం సాయి. సావిత్రి. ఏంటి సాయి?
దీన్ని కోసి ధనీరాంకి తినిపించు. తన ఆరోగ్యం నయమవుతుంది. ధన్యవాదాలు సాయి. సావిత్రి, ఏంటి సాయి? కంగారు పడద్దు. ధనీరాం ఆరోగ్యం అలాగే ధనీరాం రెండు సర్దుకుంటాయి. హరి ఓం. ఈ ముదనష్టపు బస్తీ వాళ్ల మొహం పొద్దున్నే చూడాల్సి వచ్చిందేంట్రా? అవును సర్కార్, ఆ సలీము రిహాను కూడా ఆ బైరాగి మనుషులే కదా. ఇవాళ వీళ్ళకి వీళ్ళ స్థాయి ఏంటో చూపించాల్సిందే. బండిని వేగంగా పోనివురా, పోనివు. హరి ఓం, హరి ఓం. సాయి, ఇది నీ మాయాజాలమా బైరాగి? మనిషి కర్మల కంటే చేతబడి మీద ఎక్కువ నమ్మకం ఉంచితే అది అంధకారం అవుతుంది. తనకి ఇదెలా అర్థమవుతుంది? కర్మ చేసినప్పుడు కర్మ ఫలితం కూడా ఉంటుంది అని. ఎదుటి వాళ్ల మీద బురద చల్లాలని అనుకున్నప్పుడు మన మీద కూడా కొన్ని తుప్పర్లు పడతాయి. ఇలాంటి చిన్న చిన్న ఎత్తులకు జిత్తులకు సంతోషపడిపోకు బైరాగి. నేను నీ ఆలోచనల్ని ఎప్పటికీ సఫలం కానివను చూస్తూ ఉండు. షిరిడీలో ఇల్లు కట్టించుకోవాలని చూస్తున్నావు కదూ నువ్వు. కాని గుర్తుంచుకో, ఈ గ్రామ ముఖ్యాధికారిని నేను, షిరిడీకి రాజుని. ఇల్లు కట్టాలంటే నా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అనుమతిని ఎప్పటికీ నీకు ఇవ్వనుగాక ఇవ్వను. నువ్వెప్పుడూ ఇలాగే బైరాగిలా బికారిలాగానే ఉండాలి. బికారిలా. మీరు ఆలస్యం చేశారు సర్కార్. నా ఇల్లు షిరిడీలో ఇప్పటికే ఏర్పడింది. నేను అక్కడ ఉండటం కూడా మొదలు పెట్టేశాను. ఇదెక్కడి కొత్త ఎత్తుగడ సాయి? ఒకవేళ నీకోసం ఇల్లు కట్టబడి ఉంటే ఆ ఇంట్లోంచి కూడా నేను నిన్ను గెంటేస్తా, బయటికి తరిమేస్తాను. ఒకవేళ వెళ్ళలేదనుకో, ఆ ఇంటిని కూల్చవతల పడేస్తా. మీరు ఆ పని చేయలేరు. నన్ను మీరు బయటకి గెంటలేరు. ఎందుకంటే ఇప్పుడు నా ఇల్లు షిరిడీ వాసుల మనసు. షిరిడీ వాసుల మనసట. ఇలాంటి మాటలతోనే నువ్వు తృప్తి చెందాల్సి ఉంటుంది బైరాగి. నీకు ఇల్లు కట్టించడం అనేది అసంభవం. ఎందుకంటే నేను అనుమతినిస్తే కదా. హరి ఓం. రాముడు ఎలా తలిస్తే అలాగే జరుగుతుంది. రాముడు ఇల్లు కట్టేవాళ్లనైతే పంపించాడు, అనుమతి కూడా ఆయనే ఇప్పిస్తాడు.
రాయి మా అమ్మ దగ్గర ఎందుకు పెట్టావు? బయటపడే. మీరిలా కోప్పడకండి. నా శ్రద్ధ అనుకుని ఉండనివ్వండి. అలా కాకపోయినా సాయి ఆశీర్వాదం అనుకోండి. సరే, కానీ ఇది ఇంట్లో మా అమ్మ దగ్గర ఉండకూడదు. ఎందుకంటే ఆ రాయిని ఎవరిచ్చినా సరే నేను మా అమ్మని ఒక రాయితో ఎప్పటికీ పోల్చలేను. సామాను సర్దు, మనం బయలుదేరాలి. మిగతావన్నీ పెట్టేశాను. ఒట్టి మీ తలపాగా మాత్రమే బయట ఉంది. మీరు ఇంతకు ముందులాగా తలపాగా పెట్టుకోవాలని నా కోరిక. పాగా కానీ పాగా నాకు మా అమ్మ కట్టేది కదా, నేనెలా కట్టుకోవాలి? ఈ రోజు నాకు మా అమ్మ దక్కింది. మా అమ్మ నాతోటే ఉంది. ఇవాళ నేను పసుపు పాగా కట్టుకుంటాను. బాబు, ఈ రాయిని నువ్వు నీ పూజా గదిలో పెట్టు. నీ ప్రతి ప్రశ్నకి ఈ రాయి సమాధానం చెప్తుంది. మీరు మా అమ్మని ఒక రాయితో పోలుస్తున్నారా? లేదు బాబాసాహెబ్. లేదు నాన్నసాహెబ్, మా అమ్మనిరా రాయితో ఎలా పోలుస్తారు? అన్నీ తెలిసి కూడా ఈయన నా బాధని ఎగతాళి చేస్తున్నారు. నేను సాయిని ఎంతో తప్పుగా అనుకున్నా. ఇక నేను సాయికి ఎలా నా ముఖం చూపించగలను? సాయి ఎప్పుడు దేని గురించి తప్పుగా అనుకోరు. మీరు పదండి, ఇప్పుడే సాయి దగ్గరికి వెళ్దాం. రే గాడిదల్లారా, వెళ్ళి తెలుసుకోండిరా. షిరిడీలో ఆ బైరాగికి ఇల్లు కట్టడానికి ఎవరొచ్చారు? ఎవరైనా ధనవంతుడు తనని కలవడానికి వస్తే వెంటనే సమాచారాన్ని అందివ్వండి. హరిఓం. సర్కార్, షిరిడీకి ఒక ధనవంతుడైతే వచ్చాడు. నాగపూర్కి చెందిన ఒక షావుకారంట. అతని పేరేదో ఉంది, బాబు సాహెబ్ బూటి. అవును సర్కార్, అదే 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 తెలుసా సర్కార్? అతను షిరిడీలో ఉన్న బికారులందరికీ డబ్బులు పంచేస్తున్నాడు. డబ్బులు పంచుతూ ఉంటే మీరిద్దరు చూశారా? సర్కార్, అతను పంచుతున్నప్పుడు కాదు, మేం కూడా చూసాం సర్కార్ గారు, చూసాం. అందుకనే చెప్తున్నాం. అవును సర్కార్. హరి ఓం. అతని పేరేమన్నారు? బాబు సాహెబ్ బూటి. బాబు సాహెబ్ బూటి నాగపూర్కు చెందిన షావుకారు. చాలా ధనవంతుడు కదా అతను. తన మాయాజాలంతో ఆ బైరాగి తనతో ఇల్లు కట్టించుకుంటాడు షిరిడీలో. బాబు సాహెబ్ బూటిని ఒక గంట కనిపెడుతూ ఉండండి. అలాగే సర్కార్ గారు, పదండి. హరి ఓం. హరి ఓం.